ఓవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ ఎంఎంకు భయమని, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దేశద్రోహుల పార్టీలన్నారు బండి సంజయ్. ఇక సన్న బియ్యం ఇస్తామంటున్నారు, కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కిలో బియ్యానికి కేంద్రం 40 రూపాయలు చెల్లిస్తుంది అన్నారు. క్వాలిటీ బియ్యం అందించాలని, రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి, ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చోడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చోడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? మేము వదిలిపెట్టాం, నువ్వు అనుకుంటే వదిలిపెట్టావు. ఏమైనా అనుకున్నాను? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు, నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు పిలవాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దాని ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి 3 పార్టీలు ఒకటే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం 3 కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి.